వెంకటాచలమందు అతిథులకు విందులు దక్షిణ తాంబూలాదుల అనంతరం మరుసటి రోజు శ్రీనివాసుడు వకులమాతతో సహా వెంకటాచలమందు వేంచేసిన ఆదిదేవుడైన భూవరాహస్వామిని పూజించి ఆయన అనుమతితో బంధుమిత్ర స్వజనులతో తల్లితో సోదరుడితో కూడి అత్యంత మనోహరముగా కోటి సూర్యుల ప్రకాశముతో కోటి చంద్రుల సౌజన్యముతో గరుడవాహనుడై వైభవముగా నారాయణపురానికి బయలుదేరాడు. అలా వస్తున్న సుకుమారుడు సుందరుడు జగత్తుకు కారణభూతుడు శ్రీమన్నారాయణావతారి అయిన శ్రీనివాసుని చూచి ఆకాశరాజు ఎనలేని ఆత్మానందముతో పరవశాన్ని పొందాడు. శ్రీనివాసుడు సమస్త దేవ ఋషిగణాలను బ్రహ్మరుద్ర ఇంద్రులను సపరివారముగా వీక్షించిన ఆకాశరాజు పరమానంద భరితుడై తన తమ్ముడైన తొండమానుడు సమస్త బంధుగణముతో అతిథులకు ఎదురేగి ప్రేమగా స్వాగతించి ఘనముగా అతిథి సత్కారములను చేశాడు.